ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక మంత్రి పదవి రాబోతున్నదా అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోతున్నదని. తెలంగాణలో బీసీ సామాజిక వర్గం, అందులో ప్రధానంగా ముదిరాజులు, యాదవ్, గౌడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో బెర్తు ఉన్నది. వీరిద్దరికీ రావాల్సి ఉండే. ఆయన జనజాతర సభలో మాట్లాడుతూ పలానా నియోజకవర్గం నుంచి పలానా వారు గెలిచి ఉంటే కనుక మంత్రివర్గంలోకి స్థానం దక్కి ఉండేది, ఒక బీసీ ఉండేవారు అని అన్నారు. అంటే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపొందిండ్రు. ఆయన బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ఆయనకు మంత్రి పదవి రాబోతున్నదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ మంత్రివర్గ విస్తరణ లోక్సభ ఎన్నికల తర్వాత ఉండే అవకాశం ఉన్నది. అందులో సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది 1-2 సామాజిక వర్గాలకే ఎక్కువ పోస్టులు వచ్చినాయి, 1-2 జిల్లాలకే ఎక్కువ మంత్రి పదవులు వచ్చినాయి. ఉదాహరణకు ఖమ్మం ఉంది. ఖమ్మం జిల్లా నుంచి రెవెన్యూ మంత్రి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచే ఉన్నారు. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి అక్కడి నుంచే ఉన్నారు, ఒక జిల్లా నుంచి. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, మిగతా మంత్రుల యొక్క అవకాశం రాలేదు. నల్గొండ జిల్లా నుంచి ఒకరు ఉన్నారు. ఇట్లా జనాభా ప్రాతిపదికన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే దాన్ని ఒక ఇండికేషన్గా రేవంత్ రెడ్డి చెప్పినట్లు అర్థమవుతున్నది. బీసీ సామాజిక వర్గంలో గత ప్రభుత్వం ముదిరాజులను, ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం విషయంలో బీఆర్ఎస్ అంతగా పట్టించుకోలేదు అనే భావన ఉన్నది. ఈ ప్రభుత్వంలో అది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాదిగలకు లోక్సభ టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఆ మేరకు ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. వర్గీకరణ చేస్తామని చెప్పినా, లేదా నామినేటెడ్ పోస్టుల్లో సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పినా ఆ మేరకు నెగిటివ్ ప్రభావం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి బీసీల నుంచి అయినా సరే ఒక ముదిరాజ్ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గాలకు కేబినెట్లో అవకాశం ఇస్తే కనుక ఆ మేరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత తగ్గుతుంది, సానుకూలత వస్తుందనే భావన రేవంత్ రెడ్డిలో ఉన్నది. పైగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెద్ద జిల్లా, 14 లోక్సభ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాబట్టి అంత పెద్ద జిల్లా నుంచి ఒక మంత్రి పదవి ఉండాలి, పైగా బీసీలు కూడా ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి అక్కడి నుంచి ఒక అవకాశం ఇవ్వాలనే భావన రేవంత్ రెడ్డికి ఉన్నది. ఇండికేషన్గా అంటే మొత్తం మంత్రివర్గంలో 5-6 అవకాశం ఉందంటే కనుక అందులో 1-2 బీసీలు ఉండబోతున్నారు. ఆ బీసీలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒకరు ఉండబోతున్నారు అనేది నిన్న జనజాతర సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ప్రచారం ఇది.